సమయం. ఇక ఈ రోజున ఏ విధంగా ఉండాలి అంటే, ఇంట్లో చేసుకునేటువంటి దేవతార్చన అంతా కూడా ప్రాతకాలం ముగించుకోవాలి. దేవాలయాలన్నీ కూడా నిత్య పూజలన్నీ ముగించుకున్న తర్వాత మూసివేసేసుకోవాలి. ఆహార నియమాల విషయానికి వస్తే దీని మీద చాలా అపోహలు ఉంటాయి. ఆహార నియమాలు ప్రధానంగా శాస్త్రం ఎవరికి విధించింది అనంటే, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుల కొరకు మాత్రమే ఆహార నియమాలు చెప్పారు. గ్రహణాన్ని ఉపాసనా కాలము, మోక్షకాలము అని చెప్తారు. ఇలాంటి ఉపాసనా కాలము, మోక్షకాలమైనటువంటి ఈ గ్రహణంలో చేసేటువంటి సాధన, అనుష్ఠానము, దీక్ష, మంత్రము, జపము ఇవన్నీ కూడా ఈ సమయంలో చేయడం వలన అవి 100 రెట్ల అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. కనుక దేహదారుఢ్యం కలిగినటువంటి వారు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు ఈ మోక్షకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కనుక వాళ్ళ కోసం ఆహార నియమాలు చెప్పారు. ఇక ఆహార నియమాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేని వారు ఎవరు అని అంటే, మనకు పంచాంగాల్లోనే సిద్ధాంతులు రాస్తారు. బాలలు, వృద్ధులు, రోగగ్రస్తులు, గర్భిణీలు, వీళ్ళకి ఆహార నియమాలంటూ ఏమీ లేవు. అయితే ఆహార నియమాల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు చెప్పినటువంటి బాలలు, వృద్ధులు, రోగగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు వీళ్ళు తేలికగా జీర్ణమయ్యేటువంటి పదార్థాలు ఏవైనా సరే వీళ్ళు తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఫలానా సమయం లోపలే ముగించుకోవాలి అనేటువంటి నియమాలు వీళ్ళకి లేవు. శరీర దారుఢ్యం కలిగినటువంటి వారు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులైనటువంటి వాళ్ళు ఆహార నియమాలు వాళ్ళు పాటించాలి. కనుక వాళ్ళు ఉదయం 11 గంటల లోపు ఆహార నియమాలను పాటిస్తూ ముగించుకోవాలి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి ఇక ఈ గ్రహణం అనేటువంటిది వేద గ్రహణము ప్రారంభమవుతుంది. కనుక ఆ సమయంలో అనుష్ఠానకు ఉపయుక్తులవ్వాలి. గ్రహణము అనగానే చాలామందికి కలిగేటువంటి సందేహం ఏంటంటే, పట్టు స్నానము, విడుపు స్నానం ఏ విధంగా ఆచరించాలి, తల స్నానం ఆచరించాలా ఏంటి అని చాలామందికి సందేహం వస్తుంది.